అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మన తిరుపతి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆరణి శ్రీనివాస్ గారికి, అలాగే చుడా చైర్పర్సన్ హేమలత గారికి, మాజీ జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ గారికి, ఇంకా ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కాజూర్ బ్రదర్స్ అండ్ కాజూర్ సన్స్ నలుగురు కలిపి వారి యొక్క క్లస్టరు వార్డులో మేము ఈ కార్యక్రమాన్ని చేయాలి. వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు జీజేఎం అండ్ కేబీ యువసేన తరపున ఈ ఒక్క క్లస్టర్లో ప్రజలకి అన్ని ఆరోగ్యపరమైన విషయాల్ని చెక్ చేసి ఏదైనా సీరియస్ ఇష్యూస్ ఫైండ్ అవుట్ అయితే వైట్ఫీల్డ్లోని వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఇక్కడికి అందరినీ డాక్టర్లను తీసుకొని వచ్చి బీపీ చెకప్, బ్లడ్ చెకప్, అలాగే గుండె చెకప్, ఇంకా అనేక రకాలుగా క్యాన్సరు, టీఎన్టీ అన్ని పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఏదైనా ప్రమాదకర పరిస్థితిలో ఉంటే వారిని అక్కడికి తీసుకుపోయి వారి ఖర్చుతో అన్ని చేయించే విధంగా వైదేహి హాస్పిటల్లో ఏర్పాట్లు చేయడం చాలా సంతోషం. అందుకుగాను కాజూర్ బాలాజీ గారిని, వారి తమ్ముడు కాజూర్ రాజేష్ గారిని, అలాగే వారి అబ్బాయి కాజూర్ జశ్వంత్ అండ్ చరణ్ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మరియు ఈ క్లస్టర్కి సంబంధించిన వార్డు నాయకులు అందరినీ తీసుకొని వచ్చి దీన్ని సంపూర్ణంగా వాడుకొని ఆరోగ్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సామాజిక సేవల్లో ఇదొక గొప్ప విషయం. ఈ మెడికల్ క్యాంప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కల్తీ ఆహారాలలో అనేక వ్యాధులు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా చూసుకొనేసి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి క్యాంపులు ఇంకా కూడా చాలా ఎక్కువగా చేయాలని మన చిత్తూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎటువంటి ఇబ్బందులు పడకుండా మన జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో సుఖ సంతోషాలతో ఉండాలనేసి కోరుకుంటూ ఈ మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాలాజీ గారు ఇంకా కూడా ఇటువంటి మెడికల్ క్యాంపులు ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పెద్దలు మన జయంతి శ్రీనివాసులు గారికి, మా నియోజకవర్గం ఎమ్మెల్యే జీజేఎం గారికి, చుడా చైర్మన్ మన హేమలత గారికి, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మన చంద్రప్రకాష్ అన్న గారికి, మన త్యాగన్న గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మా వార్డులో ప్రతి ఒక్కరికి అందుబాటులో వైద్యం అందించాలనే కోరికతో ఈరోజు ఇక్కడ మేము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ దగ్గర 15 ఉచిత మెగా వైద్య శిబిరంలో 15 రకాల వైద్యాలకి సంబంధించిన అన్ని కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఉచితంగా కార్లో అయితే ఏమి, బస్సులో అయితే ఏమి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వైదేహి హాస్పిటల్లో ఆపరేషన్ అయితే ఏమి, అక్కడ చిన్న సమస్యలు ఉంటే కూడా వాళ్ళ కోరిక ప్రకారం తీర్చి ఇక్కడికి తెచ్చి ఇక్కడ ఇంటికి వదిలేంత వరకు నేనే కూడా బాధ్యత తీసుకుంటామని కూడా మీకు అందరికి కూడా మనవి చేసుకున్నాను. ఈరోజు వచ్చిన క్యాంపు కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన చిత్తూరు 19వ వార్డు సచివాలయం దగ్గర వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి చేత, అదేవిధంగా జీజేఎం కేబిఎన్ యువసేన తరఫున ఈరోజు మనము ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాల్సిన ఉంది. ఎంతోమంది లేని వాళ్ళు వైద్యం చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈరోజు మన జీజేఎం కేబీ యువసేన తరఫున మనం వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి చేత ఈరోజు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలనేసి, అదేవిధంగా జీజేఎం కేబీ యువసేన తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు నుంచి చిత్తూరుకి రావడం చాలా సంతోషంగా ఉంది.
అదేవిధంగా ఈరోజు జీజేఎంకేబీ యువసేన తరపున మనమంతా కూడా ఈరోజు ఇక్కడ చేరడం, అందరికీ వైద్య పరీక్షలు ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు. దగ్గర 14 స్పెషాలిటీ డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడే మేము ఎందుకు పెట్టాలనుకున్నామంటే ఈ కాజూర్ వార్డు, ఈ చుట్టుపక్కల ఉండే జనాలంతా మాకు ఒక కుటుంబంతో సమానము. దీంతోనే మేము ఈరోజు ఇక్కడికి వైద్య వాళ్ళని కూడా రావాలా, మేము ఏదో ఒకటి చేయాలా, జనాలకి ఏదో ఒకటి చేయాలనుకుంటే మాకు ఒక మంచి దారి, జనాలకి వైద్యం అందించడం కన్నా ఇంకోటి ఏది గొప్పగా మాకు అనిపించలేదు. సో దానికనేసి ఈరోజు మేము వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు నుంచి ఒక 1 వీక్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డాక్టర్స్ అంతా కూడా హై అండ్ డాక్టర్స్ అంతా కూడా ఇక్కడ చిత్తూరుకి రావడం, వాళ్ళందరినీ పిలుచుకొని రావడం, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళకి కూడా, ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి ఎవరికైతే హెల్త్ కానీ ఇష్యూస్ అయితే ఉందో వాళ్ళకి ఇక్కడి నుంచి రాసి సపరేట్ గా వైదేహి వాళ్ళ తరపున నుంచి జీజేఎంకేబీ యువసేన తరపున నుంచి బస్సు పెట్టి కూడా వాళ్ళకంతా బెంగళూరుకి తీసుకెళ్లి వాళ్ళకి కూడా వైద్యం చేయడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.